హలో ఫ్రెండ్స్, ఈరోజు కొత్త విషయంతో మీ ముందుకు వచ్చేసాను. ఏ ఇంట్లోనైనా కలలు పుడితే ఆ కుటుంబానికి సంతోషానికి అవధులుండవు. ఒకే రూపురేఖలతో ఉంటే వారికి సందడిగా ఉంటుంది. వారికి ఒకే రకమైన పేర్లు పెట్టుకుని ముచ్చట పడుతుంటారు. ఒకే రకమైన బట్టలు వేసి స్కూల్ కాలేజ్లో కూడా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వారికి పెళ్ళి కూడా కవలనే చూస్తూ చేస్తూ ఉంటారు. అలాంటిది ఓ ఊరు మొత్తం కవలలు ఉంటే ఎలా ఉంటుంది? ఓ ఊరు మొత్తం కవలలు ఉంటారా అనేదేగా మీ అనుమానం. కేరళ రాష్ట్రంలోని మల్లాపురంలో జిల్లాలో కొడాని గ్రామంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 800 మంది కవల పిల్లలు ఉన్నారు. ఆ గ్రామంలో ఉండే 2000 కుటుంబాల్లో 800 మందికి పైగా కవలలు ఉండడం గమనార్థం. 2006లో 8వ తరగతి చదువుతున్న ఫమీనా సమీరా అనే కవలలు తమ తరగతిలోకి 8 మంది కవలలు ఉండడం గమనించారు. ఈ విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది. మొత్తం స్కూల్లో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ స్కూల్ మొత్తం 24 మంది కవలలు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం ఊళ్ళో ఉన్న పెద్దలకు చెప్పారు. ఊళ్ళో మొత్తం ఎంతమంది కవలలు ఉన్నారనేది తెలుసుకోవడానికి సర్వే చేశారు. దీంతో ఆ ఊళ్ళో 280 కవలలు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం పెద్ద ఎత్తున న్యూస్లకి వచ్చింది. దీంతో ఈ ఊరు పరిశోధకులు, సందర్శకులు క్యూలు కట్టారు. ఇలా ఊరు మొత్తం కవల పిల్లలు పుట్టారు. దీని యొక్క రహస్యం ఏమిటో డాక్టర్స్ కూడా అంతుపట్టలేదు. ఇప్పటికీ ఎంతమంది వచ్చి పర్యవేక్షించిన గ్రామానికి వస్తున్నారు, పరిశోధిస్తున్నారు. కానీ వరుసగా కవల పిల్లలు పుట్టడం గురించి మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. విదేశీయులను నుంచి వచ్చి పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఆ ఊరు ప్రజలు నీటిలో ఏమైనా అంతుచిక్కని రసాయనాలు కలిసి ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో 1949 సంవత్సరం నుంచి ఈ తంతు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జన్మించే 1000 మందిలో నలుగురు కవలలు ఉండడం ఉంటారు. మన దేశంలో ప్రతి 1000 మందిలో 9 మంది కవలలు. కానీ కొడాని గ్రామంలో ప్రతి 1000 మందిలో 55 మంది కవలలు ఉండడం విశేషం. ఇది ప్రపంచంలోని అత్యధికం. 2008లో ఆ ఊళ్ళో 300 మంది మహిళలకు ప్రసవించగా 30 మంది ట్విన్స్ జన్మించారు. ఆ తర్వాత ఏడాది నుంచి కవలల సంఖ్య పెరుగుతూ వచ్చింది. జనాభా లెక్కల ప్రకారం కొడాని గ్రామంలో గత 5 ఏళ్లలో 60 జతల కవలలు జన్మించారు. ఇందులో డాక్టర్లు ఈ కవలల జననంపై గత కొన్నేళ్లుగా రీసెర్చ్ చేస్తున్నారు. కొందరు డాక్టర్స్ జనాభా లెక్కల కంటే ఆ గ్రామం కవలల సంఖ్య ఎక్కువగా ఉందని అనుమానిస్తున్నారు. దాదాపు 2 దశాలుగా ఈ ఊరి కవలలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామస్తులు తాను ఆహారం లేదా తాగే నీటిలో ఏవైనా ఉన్నాయా అనే అంశాల నుంచి జన్యుపరంగా ఎలా కలుగుతున్నాయేమోనని అనుకుంటున్నారు. కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు. 2016లో కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఓషన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్, జర్మనీ వంటి పరిశోధన సంస్థలకు చెందిన నిపుణులు కొడాని గ్రామాన్ని సందర్శించి కవలలు ఉంటే విషయంపై అధ్యయనం చేశారు. కవలల నుంచి లాలాజలం, వెంట్రుకలు సేకరించి తీసి పరీక్షలు చేశారు. కానీ వారికి మాత్రం ఏ అంతు చిక్కలేదు. కవలలు, వెంట్రుకలు, లాలాజలం అన్నీ తీసి పరీక్షించిన ఆ గ్రామం యొక్క అంతమందికి కవల పిల్లలు ఎలా పుడుతున్నారనేది వాళ్ళకి అంతు చిక్కలేదు. ఈ ప్రాంతంలో ఏదో మహత్యం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే కొడాని గ్రామంలోని కొడాని దగ్గర కొడాని గ్రామం బిడ్డలు దేవుని ఆనవాలుగా అనుకుంటుంటారు. అందుకే ఈ గ్రామాన్ని ట్విన్స్ టౌన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రోజు నేను ఇటువంటి విషయాలతో మీ ముందుకు వచ్చి ఎన్నో వార్తలు చెప్తాను.